మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. రేపు దసరా 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన రవ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకోండి, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో 1 కప్పు రవ వేసుకోండి. దీన్ని కూడా బాగా వేయించుకోండి. గమ్మని వాసన వస్తుందండి, అప్పటి వరకు వేయించుకోండి. ఒక గిన్నెలో 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్లు వేసుకోండి. నీళ్లు బాగా మసిలిన తర్వాత ఆ రవ్వలోకి వేసేసుకోండి. సన్నని మంట మీద ఉండలు లేకుండా ఉడికించుకోండి. 1.5 కప్పు బెల్లం వేసుకోండి. ఎప్పుడు చక్కెరతో చేసుకుంటుంటాం కదా, ఈసారి ఇలా హెల్తీగా చేసుకుందామండి. చూడండి, బెల్లం చక్కగా కరిగిపోయేంత వరకు ఉడికించుకోండి. బెల్లం బాగా కరిగిపోయింది కదా, ఇందులోకి 1/2 స్పూన్ యాలక్కి పొడి వేసుకోండి. ఇంకాసేపు ఉడికినివ్వండి. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన రవ కేసరి రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.